వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. వేణుస్వామి ప్రముఖ ఆస్ట్రాలజర్ సెలబ్రిటీలకు, సినిమా స్టార్లకు, పొలిటికల్ లీడర్స్కు జాతకం చెప్తూ చాలా సెలబ్రిటీ జాతకరత్న అయిపోయారు వేణుస్వామి. ఆయన ఇప్పుడు లేటెస్ట్గా ఒక హీరోయిన్ తోటి లిక్కర్ పూజ చేస్తూ హీరోయిన్ పక్కన పెట్టుకొని మరి ఆమె కోసం ఒక పూజా కార్యక్రమం చేస్తున్నారు. ఈయన జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యారు. నాగ చైతన్య, సమంత వాళ్ళు విడిపోతారని, ఇంకా రకరకాలైన జాతకాలు చెప్పి కొన్ని ఫ్లూక్లో తలిగేసరికి చాలామంది ఇతన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది హీరోయిన్లు ఏం చేస్తారంటే వారికి సరైన అవకాశాలు లేకపోతే దోష నివారణ పూజలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి చేసుకోవడానికి ఈయన దగ్గరకు వస్తుంటారు. గతంలో రష్మిక మందన్న కూడా ఈయన దగ్గర పూజలు చేయించుకున్న జాతకరత్న అయిన వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకున్న హీరోయిన్గా ఉంది. ఇప్పుడు ఒక హీరోయిన్ డింపుల్ హయాతి అనుకుంటా, ఆమె పూజలు చేస్తున్న వీడియోలు అలాగే ఫొటోస్ బయటకు వచ్చాయి. ఆయన అంతా పూజలు చేస్తూ ఒక రూమ్లో లిక్కర్ బాటిల్స్ పెడుతూ దాన్ని పూజ చేస్తూ ఆ హీరోయిన్ పక్కన ఉంచుకున్నట్టుగా పూజలు చేస్తున్నారు. మరి లిక్కర్తో పూజలు చేయటం ఏందో, ఇదేమి జాతకం మారుస్తుందో మనకు అర్థం కాదు. కానీ ఆ లిక్కర్ పూజ చేసి అందులో ఆ లిక్కర్ తాగిపిస్తారట. ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో వాళ్ళు ఆ లిక్కర్ తాగిపిస్తారంట. మరి ఇది ఎక్కడి చూద్దామో ఎవరికి అర్థం కాదు. ఇతను ఏం చేసినా ఒక సెన్సేషన్గా ఉంటుంది. ఒక్కోసారి కేసీఆర్ గెలుస్తాడంటారు. కేసీఆర్ గెలవకపోతే జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే గెలుస్తాడని చెప్పాను కదా అని రేవంత్ రెడ్డి మీద అంటాడు. అక్కడ జగన్ గెలుస్తారంటారు, చంద్రబాబు నాయుడు గెలవరు. సో ఇలా చెప్తూ ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉండే ఇతను ఇలా హీరోయిన్లకు పూజలు చేస్తూ ఆ విధంగా ఒక దురాత్మకు సంబంధించిన పూజలు చేస్తారు కదా, అదంతా మార్క్ వేసి పూజలు చేస్తూ అలాగే లిక్కర్ పెడుతూ ఆ లిక్కర్కు పూజలు చేస్తున్నారు. ఒకసారి ఆ ఫోటోలు చూడండి. చూసారుగా, అక్కడ ఒక వాతావరణం అదంతా మార్కేసి పూజలు చేసి పూలు వేసి ఇవన్నీ వేసి తర్వాత లిక్కర్ పెట్టి దానికి పూజ చేసి దాన్ని ఆమె చేత తాగిపించిన సందర్భాలు అక్కడ ఉంటున్నాయి. ఇది మరి ఎంతవరకు కరెక్ట్? లిక్కర్ పూజ చేయటం ఏంటి, లిక్కర్కు పూజ చేయటం ఏంటో, ఇది ఎంతవరకు దోష నివారణ అవుతుందో, ఆమెకు అవకాశాలు వెలువలో ఎంతవరకు వస్తాయో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సెలబ్రిటీ స్వామి ఇలా లిక్కర్ పూజ చేస్తూ దొరికిపోయారు. మరి ఇది పూజల్లో ఉందా, జాతకాల్లో ఉందా, మరి గ్రహాలను మారుస్తుందా, ఆమె ఫేట్ను మారుస్తుందా, ఆమెకు అవకాశాలు తీసుకొస్తుందా తెలియదు. కానీ ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమి కలిసి రాని వాళ్ళందరూ ఏమైనా వెంటబడాలని, వీని దగ్గర పూజలు చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి ఇతనికి భారీగా డబ్బులు ఇచ్చి ఇతని చేత పూజలు చేయించుకొని తమ యొక్క ఫేట్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అసలు జాతకం అన్నదే తప్పు. జాతకాన్ని సైన్స్తో కానీ ఇంకా దీంతో కానీ అది కంపేర్ కాదు. అలాంటి జాతకాన్ని నేను చెప్తారట. చెప్పడమే కాదు, మన భవిష్యత్తును కూడా ఇక్కడ మారుస్తారట వేణుస్వామి గారు. భవిష్యత్తును మార్చి మనకు అనుకూలంగా చేయగలిగిన సమర్థుడట. మరి ఈ సమర్థత ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏంటి అనేది తెలియదు. సెలబ్రిటీలు 1-2 ఏదో ఫ్లూక్లో జరిగేసరికి మొత్తం వినబడబడుతున్నారు. కానీ ఆయన చెప్పిన 98% రాంగ్ అయిపోయాయి. ఏదో 1-2% కరెక్ట్ అయిపోవడంతో ఆయన ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. అందరూ ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆయన ఫాలో అవుతూ ముఖ్యంగా సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఆయన కోసం చూస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ స్థితి మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.